ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ని విజయవంతంగా ముగించిన భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్కి సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరగబోయే వన్డే సిరీస్ కావడంతో ఇరు జట్లు కూడా ఈ వన్డే మ్యాచ్లను గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విలూరుతున్నారు. అంతేకాదు, ఇంగ్లాండ్ జట్టు వారికి టీ20 సిరీస్లో ఎదురైన ఓటమికి వన్డే సిరీస్ ద్వారా బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఇంగ్లాండ్కి ఒక భారీ షాక్ ఎదురైంది. అదే సమయంలో టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాలు చూసుకుంటే, టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుండి ప్రారంభం కానుంది. కాగా గాయం కారణంగా ఇంగ్లాండ్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తొలి 2 మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. జేమీ స్మిత్ భారత్తో ఇటీవల జరిగిన 3వ టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుండి కూడా అతను చికిత్స తీసుకుంటున్నాడు. తొలి వన్డేకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ జేమీ స్మిత్ ఇంకా కోలుకోలేదు. దీంతో అతను మొదటి 2 వన్డేలకు అందుబాటులో ఉండడు అని తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. భారత్తో వన్డే సిరీస్లో స్మిత్ లేకపోయినా ఇంగ్లాండ్కు మరో 2 వికెట్ కీపింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ వీరిద్దరిలో ఎవరో ఒకరు వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బట్లర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు వికెట్ కీపింగ్ చేయలేదు. మరోవైపు సాల్ట్కు వన్డేల్లో పెద్దగా వికెట్ కీపింగ్ చేసిన అనుభవం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక టీమిండియా విషయానికి వస్తే టీ20 సిరీస్లో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి పేరుని ఎట్టకేలకు బీసీసీఐ ఇంగ్లాండ్తో తలపడబోయే వన్డే స్క్వాడ్లో చేర్చింది. వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను తన స్పిన్ మాయాజాలంతో ఇబ్బంది పెట్టగల సమర్థుడు. అయితే అతని ఫీల్డింగ్ ఆశించిన మేర లేదు అని సాకుతో బీసీసీఐ మొదట అతడిని వన్డే సిరీస్కి ఎంపిక చేయలేదు. అయితే టీ20 సిరీస్లో అతడి ప్రదర్శన చూశాక గంభీర్ పట్టుబట్టి మరీ అతన్ని జట్టులో చేర్చాడు. ప్రస్తుతం వరుణ్ ఫామ్ చూస్తుంటే తప్పక గంభీర్ నమ్మకాన్ని నిలబెడతాడు అనిపిస్తుంది. వరుణ్ చక్రవర్తి ఇదే జోష్ని వన్డే సిరీస్లో కూడా కొనసాగిస్తే ప్రత్యర్థులకు చుక్కలు తప్పవు. అతడికి అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా స్థానం దక్కుతుంది. ఇది ఇండియాకి శుభసూచకమనే చెప్పాలి.